హాయ్ హలో అందరికి నమస్తే. ఏ పార్టీలైనా సరే ప్రజలకు మేలు చేసేటువంటి హామీలు ఇవ్వాలి. ఎన్నికల టైంలో ప్రజల జీవితాలు నాశనం చేసేటువంటి హామీలు ఇవ్వకూడదు. ప్రజలు కూడా అలాంటి హామీలను నమ్మకూడదు. నమ్మి వాళ్ళకు ఓట్లేసి అధికారంలో కూర్చోబెడితే వాళ్ళ జీవితాలే నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూటమి సర్కార్ తీసుకొచ్చినటువంటి కొన్ని నిర్ణయాలు ఏదైతే గత ప్రభుత్వంలో నాణ్యమైనటువంటి విద్య అందిస్తా అని చెప్తే ప్రజలు నమ్మల. నాణ్యమైనటువంటి మద్యం అందిస్తానంటేనే ప్రజలు అటువైపు మొగ్గు చూపారు. నాణ్యమైన మద్యం కావాలి, మాకు నచ్చినటువంటి బ్రాండ్లు కావాలని చెప్పి కోరుకున్నారు. ఇప్పుడు కూటమి సర్కార్ని అధికారంలోకి తీసుకొచ్చారు. సో మరి కూటమి సర్కార్ తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీ ఏ రకంగా పనిచేస్తూ ఉంది, ఏ రకంగా మనుషుల జీవితాలతో ఆట ఆడుకుంటుంది, ఏ రకంగా మనుషుల జీవితాలు నాశనం అవుతున్నాయనడానికి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేక ఘటనలు మనం చూడొచ్చు. ఇప్పుడు కొత్త సంవత్సరం సందర్భంగానే జనవరి 1 రోజే ఒక వ్యక్తి మద్యం తాగి కరెంటు తీగల పైన వెళ్ళి పడుకున్నాడు. సో అదృష్టశాత పక్కన ఉన్న వాళ్ళు చూశారు కాబట్టి అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయడం, తిని ఏదో నచ్చజెప్పి కిందికి దింపడం మనం చూసాం. సో ఈ అంశానికి సంబంధించినటువంటి వార్త ఏపీలో మద్యం ఏ రకంగా పనిచేస్తూ ఉంది, మద్యం ఎఫెక్ట్ ఏ రకంగా ఉందని దానికి సంబంధించి జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు జాతీయ స్థాయిలో పోయినటువంటి పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతూ ఉంది కాబట్టి ఈ రకంగా తయారయ్యారనే దానికి సంబంధించి ఇప్పుడు మరొక వార్త మద్యానికి సంబంధించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ఒక మహిళ ఏదైతే తన భర్త తలపైన కాలు పెట్టి మెడకు తాడు బిగించి మందు బాబుల కంటే భార్యలను ఇబ్బంది పెట్టే, నిత్యం భార్యలను వేధించే, ఇంట్లో నగదు డబ్బులు తీసుకువెళ్ళేటువంటి భర్తలకు ఇచ్చినటువంటి వార్నింగ్ సంబంధించినటువంటి ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన చర్చ జాతీయ స్థాయిలో కూడా జరుగుతూ ఉంది. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో కొత్తపాలెంలో ఈ సంఘటన జరిగింది. అమరేంద్ర, అరుణ వీళ్ళిద్దరు భార్య భర్తలు. అయితే ఈ అమరేంద్ర అనేటువంటి వ్యక్తి గతంలో హోంగార్డ్గా పనిచేశాడు కొన్ని రోజులు హైదరాబాద్లో. తర్వాత మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేసాడు, బాపట్ల ఆ ప్రాంతానికి తిరిగి వచ్చి బాపట్ల జిల్లాకి వచ్చేసాడు. వచ్చి నిత్యం భార్యను వేధించడం, నిత్యం భార్యను కొట్టడం, ఇంట్లో ఉన్నటువంటి నగలన్నీ అమ్మేశాడు మద్యం తాగడానికి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్న డబ్బులు, ఆమె సంపాదించేటువంటి భార్య కష్టపడే డబ్బులు కూడా మద్యానికే తగలబెట్టేశాడు. ఆ రకంగా నగలు తీసుకువెళ్ళినా, డబ్బులు తీసుకువెళ్ళినా కూడా భార్య ఎప్పుడూ ఈ రకమైనటువంటి కోపానికి గురి కాలేదు. చాలాసార్లు కొట్టడం జరిగింది. అనేక సార్లు కొడతా ఉంటే ఆ హింసను భరించలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి చాలాసార్లు కంప్లైంట్ చేస్తే పోలీసుల సమక్షంలో ఇక మీదట నేను మద్యం తాగను, నా భార్యను కొట్టనని చెప్పి అక్కడ ఒప్పుకొని ఇంటికి రావడం, మళ్ళీ సాయంత్రం మద్యం తాగడం, మళ్ళీ కొట్టడం. ఈ మధ్యకాలంలో మొత్తం తరచుగా ఇదే జరిగిపోతూ ఉంది. మళ్ళీ పోలీస్ స్టేషనే కాకుండా గ్రామస్తులు పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళ సమక్షంలో కూడా పంచాయతీ పెడితే వాళ్ళ దగ్గర కూడా ఇదే చివరిసారి ఇంకా చెయ్యని తప్పు చేయని చెప్పి మళ్ళీ ఇదే రకంగా మళ్ళీ తాగడం, మళ్ళీ కొట్టడం. ఇప్పుడు కొత్త సంవత్సరం రోజున ఫుల్గా మద్యం తాగి వచ్చి భార్యను కొట్టడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్నట్టు గ్రామస్తులు అందరూ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఇంకా భార్య అనుకుంది ఎన్ని రోజులని భరించాలి, ఇది డబ్బులు పోయినాయి, నగలు పోయినాయి, అన్ని పోయినాయి, ఇన్ని రోజులు భరించిన, ఇంకెన్ని రోజులు భరించాలని చెప్పి ఇంకా చేసేది ఏమీ లేక ఆ భర్తను అక్కడ ఉన్నటువంటి కర్ర తీసుకొని కొట్టింది, తలపైన కొట్టింది. ఆయన కింద పడిపోతే ఆయన ఎత్తిన కాలు పెట్టి మెడకు తాడు బిగించి ఒక అరగంట సేపు, అంటే ఇన్ని సంవత్సరాలుగా తాగి తనను ఏ రకంగా భర్త ఇబ్బంది పెట్టాడో ఆ నరకాన్ని అంతా కూడా ఒక అరగంటలో చూపించిందని చెప్పి ఆ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మరి గ్రామస్తులు మీరు ఎందుకయ్యా ఆపలేదు, అంత జరుగుతూ ఉంటే ఏమి ఆపుతాం, ఇన్ని రోజులు వాడు పెట్టినట్టు నరకం అంతా ఇంత కాదు. సో ఆ నరకం ముందు ఆమె చేసింది తప్పేం కాదని చెప్పి ఆ గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారంటే ఏ రకంగా ఇబ్బంది పెట్టుంటారనేది ఇంకా అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఏమంటే ఇప్పుడు ఈ వార్తకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంటే, డిబేట్లు జరుగుతూ ఉంటే కొంతమంది ఏం కామెంట్ చేస్తూ ఉన్నారంటే అసలు ఆ మహిళ ఆ రకంగా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే, కొంతమంది ఏమో ఆ మహిళ చేసిన దాంట్లో తప్పే లేదు, ఎన్ని రోజులని హింస భరిస్తుంది కాబట్టి ఈ మందు తాగి భార్యలను ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి ఇది గుణపాఠము, ఆ మద్యం బాబులకే కాదు ఇది ప్రభుత్వానికి కూడా ఒక గుణపాఠం లాంటిది. ఇప్పుడైనా ఈ పార్టీలు అధికారంలోకి రావడానికి అడ్డమైనటువంటి హామీలు ఇచ్చి, ప్రజల జీవితాలను నాశనం చేసేటువంటి హామీలు ఇచ్చి, ఇట్లా మద్యం పాలసీ అని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పి మద్యం హామీ ఏ రకంగా అయితే కూటమి సర్కార్ ఇచ్చిందో ఇప్పుడు ప్రతి చోట మద్యం దొరుకుతూ ఉంది. ఉదయం 5 గంటలకు వెళ్ళి టీ తాగేటువంటి టీ స్టాల్స్కి వెళ్తే కూడా అక్కడ కూడా పక్కన మద్యం అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అడుగడుగున బెల్ట్ షాపులు ఉన్నటువంటి క్రమంలో మరి మద్యం తాగడం, భార్యలను కొట్టడం, ఇంట్లో ఉన్నటువంటి నగలు తీసుకుపోవడం, కుటుంబాలను నాశనం చేసుకోవడం. గతంలో ఉన్నటువంటి పాలసీ ఏ రకంగా ఉంది, మద్యం అందుబాటులో ఉండేది కాదు. మద్యం తాగాలంటే కొంతమంది భయపడేవాళ్ళు, సామాన్యుడు భయపడేవాడు. కానీ ఇప్పుడేమో 99కి మద్యం ఇస్తామని చెప్పి బాబు గారు అమ్మించారు కదా. సో ఇప్పుడు 99కి 110కి 99 అన్న మద్యం 110కి 120 150 కూడా లభిస్తుంది. వాళ్ళకి 150 100 అంటే పెద్ద లెక్క కాదు. వాళ్ళు పొద్దుముకులు కష్టపడి ఒక 600 500 సంపాదించుకొస్తాడు, వచ్చి అక్కడ 150 రూపాయలు పోస్తాడు, పోసి కొనుక్కుంటాడు. మళ్ళీ అది సరిపోకపోతే మళ్ళీ తాగుతాడు, ఉన్న డబ్బులు అయిపోగొట్టుకుంటాడు. సరిపోకపోతే ఇంట్లో అమ్మనో నాన్ననో భార్యనో ఇట్లా పిల్లలను ఇట్లా వాళ్ళని వేధించడం, కొట్టడం, ఈ రకంగా ఇలాంటి పరిస్థితులు జరగడానికి కారణమవుతా ఉంది. ఏదేమైనా ఈ కొత్త సంవత్సరం 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో మద్యానికి సంబంధించి జాతీయ స్థాయిలో చర్చ జరగడం అనేటువంటిది దురదృష్టకరమని చెప్పాలి.